యాక్టర్లందరూ హీరోలు అవ్వలేరు. హీరోలందరికీ స్టార్డమ్ ఉండదు. స్టార్డమ్ ఉన్నంత మాత్రాన ప్రాణంగా చూసుకునే అభిమానులు ఉండరు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం లక్షలాది మంది ఫ్యాన్స్ గుండెల్లో గూడు కట్టుకున్నారు. తమ హీరోల కోసం ఏం చేయడానికైనా ఆ ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. వాళ్లే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దళపతి విజయ్. వీళ్ళిద్దరూ తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోలే. సొసైటీ కోసం ఏదైనా చేయాలన్న తాపత్రయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్స్. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. ఇంకా బాగా నచ్చితే రెండోసారి సినిమా చూస్తాం. కానీ పవర్ స్టార్ పేరు చొక్కాలపైన, 2 వీలర్స్ పైన పవనిజం అంటూ పేర్లు వేసుకుని తిరుగుతారు ఫ్యాన్స్. ఆయన వెంట జన సైన్యమే నడుస్తుంది. కళ్యాణ్ మొదటి సినిమా నుంచి అభిమానగణం వెల్లువలా ఉప్పొంగింది. సినిమాకు ఫ్యాన్స్ ఒరవడి పెరుగుతూ ఉత్తరాదిలో టాప్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా మారారు. తమిళనాడులో దళపతి విజయ్కి కూడా అక్కడ ఫాలోయింగ్ బీభత్సం. అధికారికంగానే ఆయనకు 10 లక్షల వరకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2014లో స్థాపిస్తే రీసెంట్ గా తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించినట్టు అనౌన్స్ చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు విజయ్. అవినీతి రహిత పాలన, పేదలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో జనసేనను పవన్ స్థాపిస్తే సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు అధికారంతోనే సాధ్యం అవుతాయని రాజకీయాల్లోకి వస్తున్నట్టు విజయ్ అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఇద్దరి భావజాలాలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి. తాము పుట్టి పెరిగిన సమాజానికి మేలు చేయాలన్న ఎజెండాతో రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అని, తమిళనాడుకు దళపతి విజయ్ భవిష్యత్ అని నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం. విజయ్ పొలిటికల్ ఎంట్రీని పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పోలుస్తున్నారు ప్రజలు. యాక్టింగ్, డిఫరెంట్ మేనరిజం, స్టైల్తో ఇద్దరు స్టార్స్ తమను తాము ఒక శక్తిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీస్ ఖుషి, బద్రి వంటి సినిమాల్ని తమిళ్లో విజయ్ నటించి విజయం సాధించారు కూడా. వీరిద్దరి స్టైల్స్ కు, డాన్స్ కు, ఫైట్స్ కు ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ అప్పుడొచ్చిన లోక్సభ ఎన్నికల్లో గానీ, అసెంబ్లీ ఎన్నికల్లో గానీ పోటీ చేయలేదు. జనసేన స్థాపించిన 10 ఏళ్ల తర్వాత తమిళనాట దళపతి విజయ్ పార్టీని స్థాపించారు. ఆయన కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదట. విజయ్ పార్టీ పర్ఫార్మెన్స్ 2026 ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చూడాలి. ఏపీలో ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గట్టి ప్రభావం చూపుతుందని ఎనలిస్టులు అంటున్నారు. మరి చూద్దాం, ఈ దక్షిణాది తారలు రాజకీయాల్లోనూ ఏ రేంజ్లో ట్రెండ్ చేస్తారో.